యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఎంత గొప్ప ధన్యులమో గత సంవత్సరం అంతా చూడడానికి, అలాగే నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ప్రియులారా. ఎందుకు అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మనల్ని భద్రపరిచి పురుకొలిపి బలపరిచి నడిపిస్తుంది. మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీ దగ్గరికి రావడానికి ప్రభు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మేము నమ్ముతున్నాం. ఈరోజు నుంచి ప్రతి వాక్యాన్ని నమ్మడానికి ఇష్టపడదాం. అందుకంటాడు కదా, ప్రతి ప్రామిస్, ప్రతి ప్రాఫెసీ మన కోసమే అని ఎప్పుడైతే గుర్తెరగలుగుతామో ఆ యొక్క మాటలో ఉన్న మాధుర్యాన్ని, ఆ మాటలో ఉన్న శక్తిని మనం అనుభవించగలుగుతాం ప్రియులారా. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఎజ్కేలు 37వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఎజ్కేలు 37వ అధ్యాయం 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను రప్పించుచున్నాను. చూడండి, మనం బ్రతుకున్నట్లు జీవాత్మ రప్పిస్తున్నారు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయంలో చూడగా మనము మనిషిని తయారు చేయగా ఆయన వాయువుగా జీవాత్మ ఆయన. ఈరోజు మనము మన ఎముకలు కుషించిపోయినా, మన జీవితాలు అలసిపోయినా, మన కుటుంబాలు వేసారిపోయినా మరలా గుర్తించుకోవాల్సింది తెలుసా, ఆయన మాట నీకు జీవాన్ని ఇస్తుంది. ఈరోజు నమ్ము దేవుని యొక్క మాటని. దేవుని యొక్క మాట నీకు జీవాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట నేను బలపరుస్తుంది. దేవుని యొక్క మాట నేను పురుకొలుపుతుంది ప్రియులారా. నలిగిపోతున్నావా? లేకపోతే 2025లోకి వచ్చాక అయ్యో ఎప్పుడులాగే ఉన్నాయే, ఈ 5 రోజులు కూడా పరిస్థితి మారుస్తాడు దేవుడు. నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ ఎండిన ఎముకలకు ఆయన మాట సెలవేయగా జీవం వచ్చిందట. ఈరోజు మాట చెప్తున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల భవిష్యత్తు నీ సంవత్సరంలో దేవుడు కట్టబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల యొక్క బ్రతుకుల్ని దేవుడు మార్చబోతున్నాడు. ఎక్కడున్నా, నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉండి వింటున్నావా, లేకపోతే నీ జాబ్లో ఉండి వింటున్నావా, చెప్పు ఒకటే, ప్రభా ఎముకలకి, ఎండిపోయిన ఎముకలు జీవం వచ్చింది కదా, నా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, లేకపోతే నేనున్న సెక్టార్లో నన్ను హెచ్చిస్తావు ప్రభా. నమ్ము ప్రియులారా. నమ్మితే తప్పనిసరిగా దేవుడు కార్యాలు చేస్తాడు. వచ్చేసాం న్యూ ఇయర్లోని ఫస్ట్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం మనం. నిజంగా నమ్ముదాం దేవుని యొక్క మాటని. ఆ మాటే నిన్ను, నీ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాలు ఎక్కడైనా ఎండిపోయామో, ఎక్కడైనా అలిగిపోయామో, ఎక్కడైనా ప్రభా అలసిపోయామో, నలిగిపోయినా, అలసిపోయినా, ఎండిపోయినా మరలా నువ్వు మాట సెలవిస్తే కార్యం జరిగిపోతాయా? కుటుంబాల్లో, పిల్లల జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి రంగంలో యేసు నామములో ఈ సంవత్సరంలో మరలా నీ భద్రతలోని, నీ ఆశీర్వాదాలతో నింపబడి నడిపింపబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక.